హలో అండి, ఇప్పుడున్న లొకేషన్ వచ్చేసి కడతాల్ దగ్గర మైసిగండి అమ్మవారి టెంపుల్. మైసిగండి అమ్మవారి టెంపుల్ దగ్గర మనకు ఒక వెంచర్ ఉందండి, డిటిసిపి అండ్ రేర్ ఆఫ్ రోడ్ ఉన్న వెంచర్. ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఈ టెంపుల్ సండే మాత్రం మనకి 20,000 పీపుల్స్ వరకు ఇక్కడ విజిట్ చేస్తారండి. ఈ టెంపుల్ బేస్ చేసుకొని ఈ సరౌండింగ్స్ లో మనకి డిటిసిపి అండ్ రేర్ ఆఫ్ రోడ్ వెంచర్స్ ఉన్నాయి. కడతాల్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసి శ్రీశైలం హైవే అండ్ ఇక్కడ నుంచి మనకి ఆమన్గల్ వచ్చేసి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అప్కమింగ్ రీజనల్ లింక్ రోడ్ కూడా ఇక్కడ నుంచి మనకి చాలా దగ్గరలో ఉంటుంది. మనకి ఇప్పుడున్న వెంచర్ వచ్చేసి శ్రీశైలం హైవే నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనకి రోడ్ కనెక్టింగ్ ఉంటుంది. ఆ వెంచర్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇదే అండి వెంచర్. ఇప్పుడు చూస్తున్న వెంచర్ వచ్చి టోటల్ గా 25 acres లో డెవలప్ చేస్తున్నారు. దీని ఎక్స్టెన్షన్ వచ్చేసి 70 acres ప్రాజెక్ట్. ఇది కడతాల్ లొకేషన్ దగ్గర ఉంటుంది. కడతాల్ నుంచి మనకి ఒక 4 km ఉంటుంది. మైసిగండి అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. హైవే నుంచి కూడా అంతే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చారండి. ఇది వర్క్ కంప్లీట్ అయింది. ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చేసి టోటల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. డిటిసిపి అండ్ రేర్ ఆఫ్ రోడ్ ఉన్న వెంచర్ ఇది. ఇది వచ్చేసి మనకి మొత్తం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ కానీ టోటల్ గా వర్క్స్ స్టార్ట్ అయిపోయి సీసీ రోడ్స్ కూడా వర్క్ స్టార్ట్ చేశారండి. అండ్ ఎవ్రీ ప్లాట్కి వచ్చేసి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ అదే కాకుండా వాటర్ పైప్ లైన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మెయిన్గా వచ్చేసి 15,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. టోటల్ వెంచర్ అంతా కూడా చాలా నీట్గా డెవలప్ చేస్తున్నారు. అవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెంచర్లో వచ్చేసి క్లబ్ హౌస్ అని చెప్పాను కదా 15,000 ఎస్ఎఫ్టీలో. అండ్ అక్కడే వచ్చేసి మీకు స్కై పార్టీ జోన్ కానీ ఇంకోటి బతుకమ్మ పాండు, ఫిష్ పాండు అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్ ఏరియా ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారండి. ఇవి సీసీ రోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సీసీ రోడ్స్ మనకి స్ట్రాంగ్ అంటే మనకి ఇది తీసుకుంటే మాత్రం మనకి లైఫ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కూడా మనకి అపర్ణ వాళ్ళకి కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు కదండి, వాళ్ళకి సీసీ రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చాము. ఇంకోటి మన ప్రీవియస్ వెంచర్ తీసుకుంటే మనం 10,000 ఎస్ఎఫ్టీలో కూడా క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేసామండి. అక్కడ మనకి బాస్కెట్బాల్ కోర్టు కానీ టెన్నిస్ కోర్టు, శాండ్ వాలీబాల్ కోర్టు, షటిల్ కోర్ట్స్ ఇవన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తాం. దానికి మించి వెంచర్ డెవలప్ చేస్తామంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా డెవలప్ చేస్తున్నాము. ఒక విల్లా కమ్యూనిటీలో ఏ రేంజ్లో అయితే ఉంటాయో అదే విధంగా మనం ఈ వెంచర్ని డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్రీ ప్లాట్కి వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ కంప్లీట్ చేసాము. అండ్ టోటల్ వెంచర్ అయితే డెవలప్మెంట్స్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. అండ్ ఇంకొక 2-3 మంత్స్లో ఈ వెంచర్ కంప్లీట్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఇది phase 1 కింద డెవలప్ చేస్తున్నాం. phase 2 కింద కూడా నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ phase 2 ప్రాజెక్ట్ కూడా మనకి వెంచర్ బిసైడ్ వస్తుంది. అండ్ మన వెంచర్ ముందు తీసుకుంటే ఒక 2 రిసార్ట్స్ ఉన్నాయండి. అండ్ మన వెంచర్ పక్క పోని తీసుకుంటే ఇంకొక 2-3 వెంచర్లు కూడా ఉన్నాయి. ఈ ఏరియా మొత్తం మన ఫార్మాసిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. అప్కమింగ్ రీజనల్ లింక్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ కడతాల్ కానీ కందుకూరు కానీ ఇటు తీసుకుంటే మనకి షాద్నగర్ హైవే కానీ ఇక్కడ నుంచి షాద్నగర్ వచ్చేసి మనకి 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఫార్మాసిటీకి మెయిన్గా ఇక్కడ నుంచి ఒక 10 to 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాము. అండ్ అప్కమింగ్ మెట్రోకి చాలా దగ్గరలో ఉంటాము. రీజనల్ లింక్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటాము. ఇక్కడ నుంచి మనకు ఒక 10 km డిస్టెన్స్లో ఉంటుంది. శ్రీశైలం హైవేకి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాము. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ ఉంటాయని ఒక చిన్న థాట్ రావచ్చు. ఇదేంటంటే ఫార్మాసిటీ అని ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా. అండ్ ఫార్మాసిటీ ఒకటే కాకుండా ఫార్మా టౌన్షిప్ కింద డెవలప్ చేస్తున్నారు. అండ్ ఐటీ కంపెనీస్ కానీ అండ్ క్రికెట్ స్టేడియం కానీ అప్కమింగ్ మెట్రో కానీ ఇవన్నీ కూడా మనకి స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ తీసుకుంటే కూడా చాలా నియర్లో ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మనకి 3 to 5 yearsలో మాత్రం కంపల్సరీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే 3 to 5 yearsలో మనకి ఫార్మాసిటీ కంప్లీట్ అవ్వచ్చు అండ్ రీజనల్ లింక్ రోడ్ కూడా కంప్లీట్ అవ్వచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకైతే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. మీకు ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలన్నా నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.